నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడే మనం చూసుకుంటే కువైట్లో ఉన్న దేశద్రోహులు ఒక్కొక్కరు బయటికి వస్తూ ఉన్నారన్నమాట. ఇన్ని రోజులు మనం చూసుకుంటే కువైట్ దేశానికి సంబంధించి పౌరసత్వం పొందారు. కువైట్లో ఉంటూ కువైట్ తిండి తింటూ అలాగే కువైట్ దేశానికి వ్యతిరేకంగా అయితే వాళ్ళ యొక్క స్వరాన్ని వినిపిస్తూ కువైట్ దేశాన్ని లోపలే నాశనం చేయాలని చెప్పి కొంతమంది కుట్ర పన్నుతూ ఉన్నారు. మరోవైపు కువైట్ సైనికులు మనం చూసుకుంటే 24 గంటలు పనిచేస్తూ కువైట్ దేశాన్ని రక్షిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం కువైట్ దేశంను దెబ్బతీయాలంటే ఇదే సరైన సమయం అని చెప్పేసి కొంతమంది కువైటీలు అయితే ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఇది చాలా బాధాకరం. ప్రతి ఒక్క దేశంలో ఇటువంటి వారు ఉంటారు. మన ఇండియాలో కూడా ఇటువంటి దేశద్రోహులు ఉన్నారు. మన దేశం తిండి తిని మన దేశంతోనే ఉంటూ మన దేశంలోనే ఉంటూ మన దేశానికి వెన్నుపోటు పొరిచేవారు కూడా ఉన్నారు. ఇది చాలాసార్లు నిరూపితం కూడా అయిందనమాట. ప్రస్తుతం కువైట్ దేశంలో మనం చూసుకుంటే దేశద్రోహులు బయటికి వస్తూ ఉన్నారు. హిజ్బుల్లా అనే ఉగ్రవాద సంస్థకు సంబంధించిన గ్రూపులు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పటికే అటువంటి వారికి సంబంధించి దాదాపు 30 మందినైతే కువైట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 30 మందిలో కూడా మనం చూసుకుంటే 28 మంది కువైట్ దేశానికి సంబంధించిన కువైటీ పౌరులు ఉండడం చూసి నిజంగా కువైట్ అధికారులు కూడా షాక్ గురయ్యారన్నమాట. కువైట్ దేశం బయట శత్రువులతో యుద్ధం చేస్తూ ఉంటే లోపల ఉన్న కొంతమంది కువైటీలు ఇదే సరైన సమయం, కువైట్లోని కొన్ని ప్రాంతాలు మసీదుల మీద దాడులు చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉండడం చాలా బాధాకరం. ఇటువంటి వారి గురించి ఎటువంటి సమాచారం అందినా సరే కానీ అధికారులకు తెలియజేయాలని చెప్పేసి కువైట్ అధికారులు అయితే కువైట్లోని కువైటీ పౌరులను మరియు ప్రవాసులను కోరుతూ ఉన్నారు. కువైట్ దేశానికి బయట శత్రువుల కంటే కూడా కువైట్ దేశం లోపల ఉన్న ఇటువంటి శత్రువులతో చాలా ప్రమాదం ఉందని చెప్పేసి తమ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సైనికులు కువైట్ దేశం కోసం పోరాడుతూ ఉంటే కువైట్ దేశంలో ఉంటూ కువైట్ దేశం తిండి తింటూ ఆ దేశానికి వెన్నుపోటు పొడచాలని చెప్పేసి మరికొంతమంది ప్రయత్నించడం చాలా బాధాకరం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.